ఏర్పాటు చేయడానికి త్రవటం కానివ్వండి, ఇవన్నీ కూడా తమస్సుతోనే జరుగుతాయి. ఆ తామసికమైనటువంటి బుద్ధి లేనటువంటి వారు, సాత్వికంగా ఉండేటువంటి వారు ఒక మూల కూర్చొని భగవద్ధ్యానంతో ఆలోచిస్తూ ఉంటారే తప్పితే వెళ్ళి ఇటువంటి శ్రమ చేసి ఆ మహోత్కృష్టమైనటువంటి కర్మకు కావలసినటువంటి ఏర్పాట్లు మనం చేసుకోం. కాబట్టి కర్మ ఎప్పుడు కూడా తమో గుణాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఆ కర్మ కూడా తమో గుణం ఆశ్రయించింది కనుక సమస్త కర్మలు తమో గుణంతో చేయొచ్చా అంటే వాటికి మళ్ళీ నిషేధాలు ఉన్నాయి. ఎంతవరకు శ్రమతో ధార్మికమైనటువంటి విధానాన్ని మనం ఆచరించాలి అనేటువంటిది వేదం మనకు చెబుతుంది. అంతవరకే దాన్ని చెయ్యాలి. వేదహితమైనటువంటి తమోగుణ ప్రకృతినే మనం ఆచరించాలి, కానీ వేదాతిరిక్తమైనటువంటి తమోగుణ ప్రకృతిని మనం ఆశ్రయించినట్టయితే దానివల్ల మనకు పాపం వస్తుంది. చెట్లను కొట్టరాదు, అహింస మాహింసయా ప్రాణ సంకులం. కానీ యజ్ఞ విధినందు లోకార్థ హితువును కోరుకున్నటువంటి వాడు ఆ యజ్ఞమునందు స్థాపింపబడవలసినటువంటి ఏవైనా కొన్ని ఆకులు, దళములు, ఫలములు కావాల్సి వచ్చినప్పుడు అది తీస్తూ ఉంటే అది కూడా హింసాత్మకమే, అది కూడా తమోగుణ సంబంధమైనటువంటిదే. అందుకే యదులకు వంట చేసేటువంటి నిషిద్ధం పెట్టారు. వంట చేయకూడదు వాళ్ళు. కారణం ఏమిటి అంటే అగ్ని విరేచాల్సి వస్తుంది. ఈ పాకాదుల్లో కొన్ని ఏ క్రియలైతే ఉన్నాయో వాటి వల్ల కూడా లోకానికి ఎంతో కొంత హింస జరుగుతుంది కనుక బ్రహ్మచారి యతి ఇత్యాదులకు భిక్షాటనే వారికి విధించినటువంటి విధి. అందుకు యతులైనటువంటి వారు భిక్షావందనాన్ని స్వీకరిస్తారు కానీ స్వయం పాకాన్ని స్వీకరించరు. అలాగా కర్మ అనేటువంటిది నిద్ర లేచినప్పటి నుంచి స్నానం చెయ్యాలి, చలనాత్మకమైనటువంటి కర్మ. మనం స్నానానికి పూర్వం కాలకృత్యములు అదంతా కూడా హితమైనటువంటి తామస కర్మలు. తామసమే లేకపోతే అసలు హితమైనటువంటి శుద్ధి అనేటువంటి ప్రకృతి మనకు కలగదు కనుక కొద్దిగైనా సరే తామసం అనేటువంటిది భగవంతుడు ఎందుకు ఈ యొక్క సృష్టిలో పెట్టాడు అంటే సత్హేతుకమైనటువంటి కర్మ జరగటానికి, మంచి నిమిత్తమై ఏ కర్మను మనం చెయ్యాలో ఆ కర్మను మనం చెయ్యాలన్నా కొద్దో గొప్ప తామస స్థితిని మనం ఆశ్రయిస్తే తప్ప శుద్ధి అనేటువంటి ప్రక్రియ మనకు జరగదు. తామసం వలన కలిగినటువంటి ఏ మహోత్కృష్టమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయో అవి కలగవు. అంతవరకే బుద్ధిలో తామస స్థితిని నియమించుకొని రాజస స్థితి, ఇది అనుభవానికి సంబంధించినటువంటి స్థితి. ఫలాన్ని మనం పొందాలి. స్పర్శ, గుణము, అనుభవము, ఆనందము ఇవన్నీ కూడా ఈ యొక్క రాజస స్థితికి సంబంధించినటువంటి చేసేటువంటి పనుల యందు స్థాయిని లెక్క పెట్టేటువంటిది ఈ రాజసిక స్థితి. నేను రాజును, నా స్థాయి ఇలా ఉండాలి, నేను దానములు చేసినా ఇలాగనే ఉండాలి అనేటువంటిది కొంత మనకు భగవద్గీతలో 17-18 అధ్యాయాల్లో కృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటాడు. ఈ యొక్క అశాస్త్ర విధమైనటువంటి యజ్ఞయాగాలు చేసినట్టయితే సత్వమాహు రజస్తమహ అని చెప్పింది నేను కృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటాడు. దాంట్లో 3 రకాలైనటువంటి ప్రకృతులు ఆయన చెప్తాడు. దాంట్లో రజో ప్రకృతి అనేటువంటిది కొంత వారి యొక్క అహంకారానికి సంబంధించి నేను ఈ పనిని ఇంత గొప్పగా నేను చేశాను అనేటువంటి దాన్ని చూపించుకోవటానికి అయినా సరే దాని యందు తన యొక్క ఆనందము, సుఖము, తన స్థాయిని నిలుపుతూ చేసేటువంటి కర్మ, దాని వలన కలిగేటువంటి అనుభవము, సుఖము చెప్తూ ఉంటుంది. ఇక సాత్విక స్థితి ఎప్పుడూ కూడా పరోపకారాన్నే చెప్తుంది కనుక నాకు లేకపోయినప్పటికీ కూడా ప్రపంచ హితువు కొరకు, లోక హితువు కొరకు నువ్వు చేయవలసినటువంటి విధులను నువ్వు తప్పకుండా చెయ్యి. దీనికి మనుస్మృతిలో ఒక శ్లోకం మనకు, బ్రాహ్మణస్య చ దేహోయం నోపభోగాయ కల్పతే ఇహక్లేశాయ వహతే ప్రేత్యానంత సుఖాయ చ. ప్రతి ఒక్కరూ కూడా శరీరాన్ని ధారణ చేసినటువంటి మనిషి పుట్టుకతో ఈ పిల్లవాడికి విద్య చెప్పించినట్టయితే రేపు వీడి భవిష్యత్తు బాగుంటుంది. అలాగా వాడు ఫస్ట్ ర్యాంకే రావాలి, వచ్చినటువంటి వాడికి మంచి కాలేజీల్లో సీటులు దొరకాలి, సీటు దొరికినటువంటి వాడు మంచి ఉద్యోగాన్ని చేయాలి, ఉద్యోగాన్ని చేసినటువంటి వాడికి లక్షణమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేయాలి, లక్షణమైనటువంటి వీరి దాంపత్యంలో అద్భుతమైనటువంటి రత్నాల్లా సంతానం కలగాలి, మళ్ళీ వాళ్లకు మంచి అద్భుతమైనటువంటి స్కూళ్ళల్లో సీట్లు రావాలి, వాళ్ళకు మళ్ళీ కాలేజీలు, ఇలాగా అంత అద్భుతాన్ని కోరుకుంటూ, అంటే ఇక్కడ అద్భుతము, గొప్పదనము అంటే మనస్సుకు సుఖాన్ని ఇచ్చేటువంటి జీవిత యానాన్ని మనం కోరుతూ ఉంటాం. కానీ సాత్వికత అలా కాదు. బ్రాహ్మణుడి యొక్క దేహము సాత్వికానికి నిదర్శనం అని చెప్పి మనకు మనుస్మృతి. బ్రాహ్మణుడు తన దేహములో తపస్సును మాత్రమే, అధ్యయనము తపస్సును మాత్రమే చెయ్యాలి. ఇది కాకుండా తన దేహముతో ఎటువంటి సుఖమును కోరుకోకూడదు. తన ఈ శరీరం అనేటువంటి సాధనము ద్వారా చేయవలసినటువంటి వేద విధులైనటువంటి వాటిని అన్నిటినీ కూడా సక్రమంగా ఆచరింప చేసుకొని తన దేహాన్ని శుచిలో కూడా అత్యంత శుచి పవిత్రముగా తయారు చేసుకొని
బ్రాహ్మణస్య చ దేహోయం నోపభోగాయ కల్పతే. బ్రాహ్మణుడి యొక్క దేహము భగవంతుడు కల్పించినటువంటిది తను ఈ భూలోకంలో ఉపభోగములను అనుభవించటానికి కాదు. ఇహక్లేశాయ మహతే, క్లేశములు అంటే కష్టములు, మహతే క్లేశాయ అతి తీవ్రమైనటువంటి కష్టములు అంటే తపస్సు చేయటానికి దానికంటే మించినటువంటి కష్టం ఇంకొకటి లేదు. కావాలి అంటే శ్రమించి ఒక కొండనైనా పిండి చేసేటువంటి అవకాశం ఉంది, కానీ ఒక 5 నిమిషాల పాటు సర్వేంద్రియములని సంగ్రహించుకుని ఒక చోట కూర్చొని భగవత్ ఏకాగ్ర చిత్తంతో ఒక తపస్సు చేయటం అనేటువంటిది దుస్సాధ్యం. అటువంటి వాటిని సాధించటానికి పడేటువంటి కష్టం ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఉత్కృష్టమైనటువంటి కష్టం. ఆ కష్టాన్ని ఇతను సాధించాలి. ఆ తర్వాతనే అతనికి ప్రేత్యానంత సుఖాయచ.